హిందుత్వవాదం ఎక్కువైపోయింది సార్. ఉగ్రవాదుల్లాగా బిహేవ్ చేస్తున్నారు సార్. మోటివేషనల్ స్పీకర్గా మీ కెరియర్ బాగుందా, లేదంటే ముస్లిం సమాజం కోసం మాట్లాడినప్పుడు మీ జర్నీ బాగుందా? ఇప్పుడు కూడా ఒక వర్గాన్ని చూడడం అన్నది, ముస్లిం సమాజం కోసం మీరు మాట్లాడుతున్నప్పుడు పిన్ టు పిన్ ఆ గ్రంథంలో రాసినటువంటి మొత్తం అంతా మీ అల్లా గురించి మాట్లాడుతున్నప్పుడు, అరే మన కమ్యూనిటీ కోసం కూడా ఒక బలమైనటువంటి వ్యక్తి వచ్చాడరా అని అన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? నాకు బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు మీ పేరేంటో చెప్పేంతవరకు, మీ రిలీజన్ ఏంటో చెప్పేంతవరకు. మొన్న మీరు ఫ్లైట్లో రాధా మనోహర్ దాస్తో జర్నీ చేశారు. ఆ జర్నీలో మీకు ఏమర్థమైంది సార్ అతని గురించి? ఏదైనా ఒక విషయం చెప్తున్నారండి, దానివల్ల ఎవరైనా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ ఏమో పరాయి ఎడారి మతాలని, ముస్లిమ్స్లేమో పాకిస్తాన్ ఉగ్రవాదుల్లాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అంటే బహుశా మీది పక్కన కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడలేదేమో, కానీ తను డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఉన్నారు. మీ మతం వేరు, మా మతం వేరు. సార్ రామాయణం ఎన్నిసార్లు చదువుంటారు, ఖురాన్ ఎన్నిసార్లు చదివారు, బైబిల్ ఎన్నిసార్లు చదివారు? సరే, ఎన్నిసార్లు చదివాము అన్న క్వశ్చన్ నాకు తెలిసి మాట్లాడుకోవడం అవసరం లేదు. మీరు కూడా ఒక ఇన్స్పిరేషనే చాలామందికి. ఎవరైనా ఒక డైరెక్టర్ వచ్చి, సార్ మీ కెరియర్లో మీరు పడినటువంటి ఇబ్బందులు, ఇప్పుడు మీరున్నటువంటి ప్రజెంట్ మీ యొక్క సినిమా కానీ ఏదైనా షార్ట్ ఫిల్మ్ చేయాలంటే మీరు ఓకే అంటారు? అంటే ఐఎమ్ ఆల్వేస్ సపోర్ట్ చేస్తారా మీరు? సార్ భవిష్యత్తులో పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా సార్? యాక్చువల్గా ఏంటంటే నా ఫోకస్ ఏ పార్టీ కూడా అందరి కోసం లేదు సార్. ప్రతి మనిషికి ఒక గోల్, ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. ఇంకా మీ డ్రీమ్ ఏదైనా మిగిలిందా అంటే, మీ గోల్ ఏదైనా మిగిలిందంటే ఏం చెప్తారు? నాకు డ్రీమ్ ఉంది సార్. అదేంటంటే నేను చనిపోయే లోపల నేను ఒక చూడాలనుకుంటున్నాను. ఏంటది అంటే సార్, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందుత్వవాదం ఎక్కువైపోయింది సార్. కొంతమంది ఉగ్రవాదుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. అంటే క్రైస్తవులు ఉండకూడదు, ముస్లింలు ఉండకూడదు, హిందువులు మాత్రమే ఉండాలి అనేది. యాక్చువల్లీ అంటే నేను కూడా ఒక హిందువునే.